బాలీవుడ్ లో టాలీవుడ్ యాక్టర్స్ ఫిల్మ్ మేకర్స్ ఎదుగుతూ ఉంటే కొంతమంది తట్టుకోలేకపోతున్నారా? అందుకే పిఆర్ టీమ్స్ ను రంగంలోకి దింపుతున్నారా? మొన్న దీపికా పడుకునే, సందీప్ రెడ్డి, అలాగే ఇప్పుడు అలియా విషయంలో పిఆర్ సంస్థలు స్టంట్స్ ప్లాన్ చేశాయా? దీనివల్ల శ్రీలీల బలైపోయిందా? ఇప్పటి వరకు ఇండియన్ ఇండస్ట్రీ అంటే మాది అంటూ విర్రబిగిన బాలీవుడ్ కు చుక్కలు చూపిస్తోంది టాలీవుడ్. ఏకంగా అక్కడ హీరోలతోనే థియేటర్ వార్క్ దిగుతూ అసలు సిసలైన కలెక్షన్లు చూపిస్తోంది. బీటాన్ బాక్స్ ఆఫీస్ దగ్గర కోట్లు కొల్లగొడుతోంది. దీన్నే తట్టుకోలేకపోతున్న నార్త్ బెల్ట్ టాలీవుడ్ యాక్టర్స్, మేకర్లకు వ్యతిరేకంగా పిఆర్ టీమ్స్ ను రంగంలోకి దింపుతోంది. సాధారణంగా అక్కడ స్టార్ కిడ్స్ కన్నా ఎదుగుతున్న సెల్ఫ్ మేడ్ యాక్టర్లను పిఆర్ టీమే తొక్కేస్తోందన్న టాక్ ఉంది. ఇప్పుడు సౌత్ యాక్టర్స్, ఫిల్మ్ మేకర్లపై నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తోంది. డార్లింగ్ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రెడీ అవుతున్న స్పిరిట్ లో ఫస్ట్ దీపికా ఫిక్స్ అయింది. కానీ ఏవో సాకులు చెబుతూ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. దీనికి టైమింగ్స్, ఓవర్ ఎక్స్పోజింగ్ అంటూ కహానీలు చెప్పింది. స్టోరీ లీక్ చేయడంపై డైనమిక్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కౌంటర్ ఇచ్చారు. కానీ దీపికా అండ్ షారూక్ ఖాన్ పిఆర్ టీమ్స్ సందీప్ రెడ్డి వంగాకు వ్యతిరేకంగా సోషల్ మీడియా వేదికగా నెగటివ్ ప్రచారాన్ని చేయించాయన్నది టాక్. వీటిని గట్టిగానే తిప్పికొట్టే ప్రయత్నం చేశాడు యానిమల్ డైరెక్టర్. దీపికాని తొలగించి తృప్తి దిమ్రీని లాక్ చేసి గట్టి కౌంటర్ ఇచ్చారు. తాజాగా ముంబై పిఆర్ స్టంట్స్ కు బలవుతోందట టాలీవుడ్ బ్యూటీ శ్రీలీల. బాలీవుడ్ లో డాన్సింగ్ క్వీన్ కార్తిక్ ఆర్యన్తో ఓ మూవీ చేస్తోంది. అయితే ఈ సినిమా షూటింగ్ డిలే అవుతున్న నేపథ్యంలో దీపావళి నుంచి నెక్స్ట్ ఇయర్ వ్యాలంటైన్స్ డే కు వెళ్లిందన్న రూమర్స్ వినిపిస్తున్నాయి. కానీ ఈ ఏడాది ఎండింగ్ క్రిస్మస్ బరిలోనూ నిలిచే అవకాశాలు ఉన్నాయన్నది బాలీవుడ్ టాక్. ఇదే అక్కడి పిఆర్ టీమ్స్ కు మింగుడు పట్టం లేదు. ఈ ఏడాది క్రిస్మస్ బరిలో యశ్రాజ్ ఫిల్మ్స్ స్పై థ్రిల్లర్ నుంచి వస్తోన్న ఆల్ఫా రిలీజ్ కాబోతోంది. ఆలియా, శార్వరి ఫీమేల్ లీడ్స్. డిసెంబర్ 25నే రిలీజ్ చేస్తామని అంటోంది యశ్రాజ్. దీంతో ఆలియాకు శ్రీలీల ఎక్కడ పోటీగా మారుతుందో, అందులోనూ బాలీవుడ్ లో లవ్ స్టోరీలు క్లిక్ అవుతున్న నేపథ్యంలో ముంబై పిఆర్ టీం కిసిక్ బ్యూటీకి వ్యతిరేకంగా వర్క్ చేస్తోందట. ఆలియా వర్సెస్ శ్రీలీల అంటూ ఇద్దరి మధ్య పుల్లలు పెట్టేందుకు ప్రయత్నిస్తోందని టాక్. అలాగే మిస్ లీలా ఇమేజ్ డ్యామేజ్ చేసేందుకు కార్తిక్ ఆర్యన్తో లవ్ లో ఉందంటూ పుకార్లు పుట్టించిందట. దీనివల్ల లీలకు రావాల్సిన ఆఫర్స్ రావడం లేదని సమాచారం. అయితే ఇలా పిఆర్ స్టంట్స్ చేయడం బీటౌన్ కు ఎప్పటినుంచో అలవాటు అంటూ కొంతమంది లైట్ తీసుకుంటున్నారు.